నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. స్కిల్ యూనివర్సిటీపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్. ముసాయిదాలోని అంశాలపై పలు సూచనలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పనులను చంపుతామని సందేశం పంపినట్టుందన్న వైఎస్ జగన్. ఢిల్లీ వెళ్లి ఏపీలో రాష్ట్రపతి పాలన అడుగుతామని వెల్లడి. నిండుకుండల మేడిగడ్డ. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు. కాంగ్రెస్ కుట్రను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందన్న కేటీఆర్. తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి హైటెన్షన్. పిఎస్ లో షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డి. ధోని రిజ్వాన్ లో మెరుగు ఎవరిలో పాక్ జర్నలిస్టు నెట్టింట పోస్టుపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం. ఇలాంటి ప్రశ్న అడిగిన విలేకరిపై హర్భజన్ సింగ్ గుస్సా. ఈక్విటీ మార్కెట్లో 4 రోజుల ర్యాలీకి బ్రేక్. వారం మొత్తం మీద 85.31 పాయింట్లతో లాభపడ్డ సెన్సెక్స్. 28.75 పాయింట్లతో లాభపడ్డ నిఫ్టీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై స్కిల్ యూనివర్సిటీపై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ముసాయిదాపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముసాయిదాలోని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణం పైన కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండి బలరాం పాల్గొన్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. డిఎస్సి పరీక్షలు ముగియగానే గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహిస్తే తమకు ప్రిపేర్ కావడానికి సమయం లేకుండా ఉంటుందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్లు చెప్పారు. తెలంగాణ యువత ఆశలను నెరవేర్చుతున్నామని చెప్పడానికే తాను తన మంత్రులు కలిసి మీతో సమావేశమయ్యామన్నారు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు. కానీ తీరని నష్టం. యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు, తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ, భావోద్వేగం
మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం. అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచే ఉడదీసి కొడతామని జేసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో షూరిటీలు సమర్పించేందుకు ఆయన అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చారు. నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి షూరిటీలు సమర్పించి సంతకం చేసి వెళ్లిపోయారు. షూరిటీలు సమర్పించిన తర్వాత పెద్దారెడ్డిని ఎక్కువసేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం. పల్నాడు జిల్లా వెనుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురి కావడం తెలిసిందే. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు వెనుకొండలో రషీద్ ఇంటికి వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని, మరి ఈ ఘటన ఎలా జరిగింది అని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మీరన్నా వైసీపీ అన్నా రషీద్ కు ఎంతో అభిమానమని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని, రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారో మీరు చేస్తారో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకోండి అని నీళ్ళు చేపిస్తున్నాడు. వీళ్ళు ఇద్దరికి మేము నేనుండా మీ అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో తీరిపోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం వల్ల వదులుకొని కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు రాష్ట్రంలో ప్రజలకు పథకాలు అమలు చేయని చంద్రబాబు వీటన్నిటి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజల్లో భయాందోళన సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చంద్రబాబు ఈ మాదిరిగా దాడులు చేస్తూ అన్యాయాలు చేస్తూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఖచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డు తగులుతాం. రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ను నిలదీస్తూ వైసీపీ గలం వెప్పుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ అడిగాం. అమిత్ షా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం. వీళ్ళందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరిస్తాం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. కేసు పెట్టామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టిగా జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం.
మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో, ఈ అయూబ్ ఖాన్తో ఫోటోలు ఇవన్నీ. ఇది షబీం ఖాన్తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులు ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వమని నిరూపించారని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లో జరిగిన రైతుల సంబరాల్లో అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆయన హాజరై మాట్లాడారు. మాట తప్పని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, కౌన్సిలర్లను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని తెలిపారు. 70 మంది లోన్లు మాఫీ అయ్యేందుకు రోడ్డు మీద నిలబడి మాకు సన్మానం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. లేకుంటే నేను అంగాపురంలో చూసా, ఎవరు పోతే పట్టించుకోలే నిబంధనలు అది ఎన్నికల బాధ అనుకుంటుంది. ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అట్లా అనుకొని నేను కూడా కొద్దిగా వండి ఉంటాను, పనులు చేస్తాను. అయితే కిరాలు అంగాపూర్లో కిరాలు రిపేర్ చేస్తా ఉన్నాను. మినిస్టర్ ఉన్నాం, కిరాలు రిపేర్ చేయగానే నాకు తెలిసి వస్తారని పోయినా, పోయే వరకు 78 మంది వచ్చింది. ఆర్మూర్ పట్టణంలోకి మన ప్రియతమ నాయకులు, మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినట్టుగా నిన్నటి రోజు 1 లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు బ్యాంకులలో తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయల వరకు నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో పడింది. మన ఆర్మూర్ నియోజకవర్గంకి 5736 మంది రైతులకి నిన్నటి రోజు వాళ్ళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో షరతులు లేకుండా ఒకేసారి 2 లక్షలు మాఫీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. నగదు బదిలీలు లేని హామీలు అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రతి మహిళకు 2500 ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజాపక్షాన బీఆర్ఎస్ నిలుస్తోందని, ప్రస్తుతం ఎమ్మెల్యే పాయ్ వెంకటేశ్వర్లు నీకు చేత కాదని ఒప్పుకుంటే నా ట్రస్ట్ నుండి ప్రజల కోసం ఆ డబ్బులు నేను ఇస్తానని దీనికి సిద్ధమేనా అన్నారు. రికవరీకి నోటీస్ పంపితే ఎంత సిగ్గుపడాలి మనం అసలు ప్రభుత్వంలో. అసలు నోటీస్ ఇవ్వాల్సింది నీకు, రేవంత్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. నువ్వు మహిళలకి 1.5 లక్ష రూపాయలతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాను. ఇవాళ జరిగినటువంటి పెళ్లిలకి ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రతి పెళ్లికి ఎన్ని పెళ్లిలు జరిగినో అన్ని తులాల బంగారం ఇవ్వాలి అని చెప్పేసి నీకు రికవరీ నోటీస్ పంపించాలి. అట్లాగే 15,000 రూపాయలు ఇస్తానన్నాం రైతు భరోసా కింద. ఇయాటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున 70 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఎంత అవుతా ఉందో రికవరీ కోసం నీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలి. అట్లాగే పిల్లలకి సైకిల్ మోటార్లు ఇస్తానన్నావు, స్కూటీలు ఇవ్వలేదు. మరి ఎంతమంది స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ మోటార్లు ఇవ్వమని చెప్పేసి ఎంత డబ్బు అవుతుందో రికవరీ నోటీస్ నీకు పంపించాలి. ఏం వదిలిపెట్టి ఈ ముసలోళ్ళ దగ్గర రికవరీ నోటీస్ అంటే సిగ్గుపడాలి ప్రభుత్వం. అసలు నిజంగా 1 లక్ష రూపాయల కోసం ఏదో మేము సాధించడమని చెప్పేసి చెప్పుకోవడం అంటే ఎంత సిగ్గుమాలిన పని అంటే నిజంగా మేధావులందరూ సిగ్గుపడతా ఉన్నారు చాలా మంది. ఎక్కడి ప్రభుత్వం ఇదేం కదా అని చెప్పేసి.
అంటే ఇంత దిగజారినటువంటి పనులు చేసుకుంటా మేమేదో గొప్పలు చేసినాం, ఇవాళ రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా బేషరతు ఇవ్వాలి అని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. 100 సవా లక్ష కారణాలు చూపెడతా ఉన్నారు. అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా చేసిన ప్రచారం పనికి రాకుండా పోయిందని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, నిండు కుండల మేడిగడ్డ బ్యారేజీ ఉందని చెప్పారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ వందలాది యూట్యూబ్ ఛానళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయని, వాళ్ల కుళ్ళు కుతంత్రాలకు కడిగిస్తే లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రహీనులుగా నిలిచిపోవడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. త్వరలోనే మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం వరద బీభత్సానికి గురైన వేలేరుపాడు మండలం అల్లూరు నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం, మాదారం గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెల్ల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల 10వ తేదీన ఖత్తర్ వెళ్లాడు. అక్కడి నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి ఒంటెలకు కాపరిగా ఉంచారు. ఒక ఏజెంట్ 1,70,000 రూపాయలు తీసుకుని నన్ను ఖత్తర్ పంపించాడని వీడియోలో తెలిపాడు. వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక, నీరు లేక అలమటిస్తున్నానని వాపోతున్నాడు. మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని, నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాడు. నా పేరు సరెల్ల వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పర్యటిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కొలుసు పార్థసారథిని మాదారం గ్రామస్తులు నిలదీశారు. వరద ముంపులో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆందోళన చేపట్టారు. వెళ్ళిపోయారు. సాయంత్రం ఏమైందంటే మాకు ట్యాంకర్ ఇక్కడ ఆపండి సార్ అన్నారు. నేను అడిగాను సార్, నేనే వచ్చి విఆర్ఓ గారిని వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాలలో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు, వాగులు, నదులు విస్తృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆస్తి ప్రాణాలకు నష్టం జరగకుండా పలు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం
ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్ తోటి కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న 20 లక్షణాలకు పైగా కమ్మరి వడ్రంగి వర్గానికి చెందిన వారి సమస్యల సాధన కోసం ఆదివారం నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుందని విశ్వ బ్రాహ్మణ మనమయ్య సంఘం గౌరవ అధ్యక్షులు కుందారం గణేష్ చారి తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణ సభ్యులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. విశ్వ బ్రాహ్మణ వర్గానికి చెందిన కమ్మరి వడ్రంగి ప్రజలు కుల వృత్తులు చేసుకుంటూ దుర్భరంగా జీవితాలు గడుపుతున్నారని ఆయన వివరించారు. వ్యవసాయదారులకు అవసరమైన పనిముట్లు తయారు చేసి అందించడం, అందుకు చాలని డబ్బులతో పడుతున్న బాధలు వర్ణనాతీతంగా పరిణమించాయని తెలిపారు. నమస్కారం అండి. నేను కుందారం గణేశాచార్యని. విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. దాదాపు ఒక 15 సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా పనిచేశాను విశ్వబ్రాహ్మణ మనమయ సంఘానికి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి దాదాపు 10 మంది ముఖ్యమంత్రులతో కూడా మా సమస్యల గురించి పోరాటం చేశాను గతంలో. ఇప్పుడు మా తమ్ముడు కృష్ణమాచార్య అధ్యక్షుడిగా, సుంకోలు కృష్ణమాచార్య అధ్యక్షుడిగా, రాళ్ళబండి విశ్వచారి ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా తాటికొండ శ్రీరాములు గారు మరి ఆయన కార్యవర్గం పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మరి మా సమస్యలు కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం గతంలో. మరి ఇప్పుడు కూడా ఈ ఫారెస్ట్ విషయంలోకి వస్తే మరి కట్టె మిషన్లు, వ్యవసాయదారులు పనిముట్టు చేసే కట్టె మిషన్ల గురించి చాలా బాధ పెడుతున్నారు. ఇది మేము ఢిల్లీ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ఓ పాక్ జర్నలిస్టు తమ దేశ క్రీడాకారుడు మహ్మద్ రిజ్వాన్తో పోల్చడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీరిద్దరిలో గొప్ప ఆటగాడు ఎవరంటూ సదరు జర్నలిస్టు ధోని రిజ్వాన్ ఫోటోలను షేర్ చేశాడు. దీనిపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని ధోనితో పోల్చడం సరైంది కాదని విమర్శించారు. రిజ్వాన్ బ్యాటింగ్ సత్తాను తక్కువ చేయనని, ధోనితో సరితూగే ప్లేయర్ మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే ధోనితో రిజ్వాన్ను పోల్చడం తప్ప. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్లో అతడే నెంబర్ 1. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్ కీపర్లు చాలా అరుదు. ఈ జాబితాలో ధోనినే టాప్ అని హర్భజన్ సింగ్ అన్నారు. ధోని నాయకత్వంలో భారత్ వన్డే, T20 ప్రపంచ కప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 4 ఏళ్ల క్రితం ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలికాడు. ప్రస్తుతం IPL మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది వరకు CSK కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోనే CSK 5 ట్రోఫీలు నెగ్గింది. ఈక్విటీ మార్కెట్లో 4 రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అవుటేజ్లో అంతర్జాతీయ మార్కెట్లలో పోటెత్తిన అమ్మకాలకు తోడు ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకోవాలన్న ఆకాంక్షతో ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడం మార్కెట్ను నష్టాల్లోకి నెట్టింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ కౌంటర్లో జరిగిన అమ్మకాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 81,587.76 పాయింట్లు, నిఫ్టీ 24,854.80 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. కానీ చివరికి సెన్సెక్స్ 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 844.36 పాయింట్లు దిగజారి 8,499.10 స్థాయికి తాకింది. ఇంట్రాడేలో 292.70 పాయింట్లు నష్టపోయి 24,588
128.15 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన నిఫ్టీ చివరికి 269.95 పాయింట్ల నష్టంతో 24,530.90 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 85.31 పాయింట్లు, నిఫ్టీ 28.75 పాయింట్లు లాభపడ్డాయి. మార్కెట్లో ఏర్పడిన భారీ పతనంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 7.94 కోట్లు దిగజారింది. మార్కెట్ ముగిసే సమయానికి 4,46,38,826.75 కోట్ల వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్కిల్ యూనివర్సిటీపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్. ముసాయిదాలోని అంశాలపై పలు సూచనలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పనులను చంపుతామని సందేశం పంపినట్టుందన్న వైఎస్ జగన్. ఢిల్లీ వెళ్లి ఏపీలో రాష్ట్రపతి పాలన అడుగుతామని వెల్లడి. నిండుకుండల మేడిగడ్డ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు. కాంగ్రెస్ కుట్రను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందన్న కేటీఆర్. తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి హైటెన్షన్. పిఎస్ లో షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డి. ధోని రిజ్వాన్ లో మెరుగు ఎవరితో పాక్ జర్నలిస్టు నెట్టింట పోస్టుపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం. ఇలాంటి ప్రశ్న అడిగిన విలేకరిపై హర్భజన్ సింగ్ గుస్సా. ఈక్విటీ మార్కెట్లో 4 రోజుల ర్యాలీకి బ్రేక్. వారం మొత్తం మీద 85.31 పాయింట్లతో లాభపడ్డ సెన్సెక్స్, 28.75 పాయింట్లతో లాభపడ్డ నిఫ్టీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.